సినిమా సూపర్, అసలు మంట పుట్టించేశాడు. 6 అడుగులు 8 అడుగుల నుంచి దూకుతుంటే బాలయ్య బాబు ఇక మా గుండెల మీద దూకినట్టుంది. చాలా బాగుంది సినిమా. డ్యాన్స్ ఫైట్లు ఎరగదీసేశాడు బాలకృష్ణ. ఈ రోజు నుంచి కరెక్ట్గా 150 days ఉన్నాయి బాలయ్య బాబు బర్త్డేకి. ఎవరైనా సరే 2 కేకులు రెడీ చేసుకోవాలి. సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబే. బాలయ్య బాబు హంటింగ్, ఇది నక్కల వేట కాదు, బాలయ్య బాబు హంటింగ్. కంపేర్ టు ది గేమ్ చేంజ్ ఇస్ వేరే స్టోరీ, సో దాన్ని మనం దీన్ని కంపేర్ చేయకూడదు. కానీ బాలయ్య బాబు హంటింగ్. సీక్వెన్సెస్ కానీ పాత రీమలెన్స్ కానీ ఏమీ లేదు. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఎస్పెషల్లీ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డాకుమారా సీక్వెన్సెస్ అయితే ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి పండుగ. సో బాలకృష్ణ అభిమానులకి ఇది ఒక పెద్ద పండుగ అండి. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారికి చిన్నపిల్ల సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. సో ఈ పిక్చర్లో కూడా అదే సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. సో వేరే పిక్చర్లకి దీనికి ఏం సంబంధం లేదు. అండ్ బాబీ కోహ్లీ గారు కొత్త డైరెక్షన్ చూస్తారు. ప్రతి ఒక్కటి గ్రిప్పింగ్ ఉంది, సీన్ చాలా బాగుంది. మీరు చూడండి, అది నేను చెప్పకూడదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. బాబీ డియోల్ గారిది, బాలకృష్ణ గారి సీక్వెన్సెస్ యాక్షన్ ప్యాక్డ్గా ఉన్నాయి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అసలు తమ్మని ఇరగొట్టేశాడండి. అది నేను అంటే ప్రీవియస్ పిక్చర్ మనం ఏం చెప్పలేం కాబట్టి బాలకృష్ణ గారిది ఇది అయితే పక్కా హిట్ అండి. సూపర్ సూపర్ సూపర్. సీన్ టు సీన్ మనకి ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. కంప్లీట్ ఎగ్జైట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్ అనే ఫీలింగ్ మనకి ఇప్పుడు ఎక్కడ కూడా మనం చూపు పక్కకు తిప్పుకోం. డాకు మహారాజ్ క్యారెక్టర్ హైలైట్ అండి సినిమాకి. అది కూడా బాలయ్య గారు ఇంతకుముందు చేసిన భగవంత్ కేసరి దాన్ని కంప్లీట్గా ఒక క్యారెక్టరైజేషన్ని వైపే చూపించే సినిమాకి తీశారండి. ఇది కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, అది చెప్పారు కదండి, అది రజనీకాంత్కి బక్కోడు బాలయ్యకి బండోడు అని చెప్పి. దాన్ని తమన్ బీజిఎం, బాలయ్య 1 man షో అండ్ బాబీ స్క్రీన్ ప్లే.